Hello friends, welcome back to my channel Mary's Roof Garden. Hope you are doing good. ఈ రోజు నా వీడియో ఏంటంటే ఈ 1 రూపీ కూడా ఖర్చు లేకుండా అన్ని ఆల్ ఇన్ వన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ కోసము అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ వెజిటబుల్ ప్లాంట్స్ కానీ అన్నిటికి కలిపి తయారు చేసే లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. నేను ఫస్ట్ ఒక ఇది కంటైనర్ తీసుకున్నాను అనమాట. దాంట్లో కిచెన్ వేస్ట్ లైక్ మనము వెజిటబుల్ పీల్స్ కానీ లేకపోతే ఆకుకూరలు ఇప్పుడు కాడలు ఉంటాయి కదా, అవన్నీ ఈవెన్ ఫ్రూట్ పీల్స్ అనమాట, అంటే ఆరెంజ్ తొక్కలు అలాంటివన్నీ కూడా తీసుకున్నాను. అవి అంటే అన్నీ మీకు కిచెన్లో మీకు వద్దు అన్నీ ఎగ్ షెల్స్ కానీ అన్నీ తీసుకోవాలన్నమాట. ఏదంటే ఆనియన్ పీల్స్ అయితే చాలా మంచిది. సో ఆనియన్ పీల్స్ కానీ ఏమి ప్లాస్టిక్వి ఏమి ఉండకుండా చూసుకోండి. లైక్ ఇప్పుడు కొత్తిమీర మీకు కాడలకి ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ అవి ఉంటాయి, అవి కూడా తీసేసేయండి. ఎటువంటి ప్లాస్టిక్ సంబంధించినవి దాంట్లో ఉండకుండా చూసుకోండి. సో ఇది వేసుకున్న తర్వాత దీనికి ఏంటంటే నీళ్లు పోసేయండి. దీంట్లో నీళ్లు పోసేయండి, నిండుగా నీళ్ళతో నింపేసేయండి ఇలా. ఇదేంటంటే మీకు రూపాయి ఖర్చు కూడా లేదు, ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇది చాలా అంటే చాలా హెల్దీ, ప్లాంట్స్కి చాలా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట. కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాసన ఉంటుందండి. అది మాత్రం చాలా వాసన ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇట్లా డీకంపోజ్ అయిపోతాయి కదా, అందుకని కొంచెం వాసన ఎక్కువ వస్తుంది అనమాట. సో దీన్ని అంతా లోపలికి మునిగేటట్టుగా ఒకసారి చేతితో ఇట్లా అనేసేయండి. అన్న తర్వాత దీనికి క్లోజ్ చేసేసేయండి. ఇంకేంటంటే క్లోజ్ చేసి గార్డెన్లో చివరిగా పెట్టుకోండి. బాల్కనీస్ ఉన్న వాళ్ళైతే బాల్కనీలో మీకు ఎడ్జ్లో ఎక్కడైనా పెట్టండి. అంటే ఎక్కడ అంటే మీకు ఎక్కువ యూజ్ చేయని ప్లేస్ ఉంటుంది కదా, బాల్కనీలో కూడా చివరిగా పెట్టుకోండి. సో దట్ మీకు వాసనకి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉంటుందన్నమాట. ఇది డే 2 అనమాట. డే 2కి మళ్ళీ ఏం చేయాలంటే మీరు సెకండ్ డే వచ్చి మీరు మళ్ళీ ఒకసారి ఒక స్టిక్ కానీ ఏదైనా తీసుకొని బాగా పై నుంచి కిందకి కలపండి. సో సెకండ్ డే వచ్చినవి కూడా నేను వేస్తున్నాను దీంట్లో. ఎగ్ షెల్స్, మన ఆరెంజ్ పీల్స్, వెజిటేబుల్ పీల్స్ అన్నీ వేసేస్తున్నాను దీంట్లో. అవన్నీ డే 2 కూడా వేసేస్తున్నాం అన్నమాట. ఒక 3 డేస్ అట్లా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎవ్రీడే మార్నింగ్ రాగానే నీళ్లు పోయడానికి వస్తారు కదా, వచ్చినప్పుడు ఒకసారి దాన్ని ఫుల్గా ఒకసారి పై నుంచి కింద కలిపేసేసి మళ్ళీ లిడ్ పెట్టేసి ఉంచండి అనమాట. సో బాల్కనీలో ఉన్న వాళ్ళు మాత్రం మోర్ దెన్ 3 డేస్ అస్సలు పెట్టకండి, ఎందుకంటే ఆ వాసన మీరు భరించలేరు. కాబట్టి 3 డేస్ తర్వాత మీరు దీన్ని యూజ్ చేసేయండి. ఎట్లా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. సో పైన పెట్టుకునే ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళు అయితే ఏంటంటే 5 డేస్ వరకు ఉంచుకోవచ్చండి. 5 డేస్ వరకు వాటిని అట్లానే పెట్టచ్చు, ఎందుకంటే ఇంకా మంచిగా స్ట్రాంగ్ లిక్విడ్ ఫర్టిలైజర్ మీకు దొరుకుతుంది అన్నమాట. సో లిడ్ పెట్టేసేయండి, పెట్టేసి అట్లాగే 5 డేస్ దాన్ని వదిలేయండి. ఇది 5th డే అండి, డే 5. సో ఇంకా చాలా అంటే చాలా వాసన వస్తుంది. సో నేను ఏం చేశానంటే మాస్క్ వేసుకొని వచ్చాను పైకి. మాస్క్ అండ్ ఇట్లా మొహానికి ఇది మన ఏమంటారు పెద్ద హ్యాంకర్చిప్ కూడా కట్టుకొని వచ్చాను, ఎందుకంటే వాసన చాలా ఉంటుంది అందుకని. సో ఇదేంటంటే నీళ్లు తీసుకొని దీన్ని వడగట్టండి. ఇట్లాంటి జాలి దొరుకుతుంది మీకు బయట, ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది ఇది. ఆ జాలి ఒకటి ఎప్పుడు గార్డెన్లో ఉంచుకోండి, ఏదైనా మీరు వడగట్టుకోవడానికి వాటికి పనికి వస్తుంది. నేను మెయిన్ది ఎందుకు తీసుకున్నాను అంటే మా ఫిష్ ట్యాంక్ ఉంది కదా మాది, దానికోసమే నేను తీసుకొచ్చాను. నేను ఆ చెత్త ఏమన్నా ఉంటే దీంతో తీసేస్తాను ఫిష్ ట్యాంక్లోంచి. సో ఇట్లా వడగట్టేసేసేయండి మొత్తము మెల్లిగా. ఇప్పుడు గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళు కొన్ని అంటే మురికి పనులు కూడా అలవాటు అవ్వాలండి మనకి. ఇప్పుడు మాకు వాసన పడదు, మట్టిలో చేయి పెట్టడం ఇట్లా అంటే కష్టం. అంటే మీరు ఒకటి గ్లౌజెస్ వేసుకొని చేసుకోవచ్చు.
బట్ నాకు ఎందుకో గ్లౌజెస్తో కన్వీనియంట్గా ఉండదు. ఏదైనా కానీ వితౌట్ గ్లౌజ్ చేస్తాను. ఇట్స్ బెటర్. మీకు ఒకవేళ హైజీనిక్గా ఉండాలనుకుంటే కనుక గ్లౌజెస్ వేసుకొని చేయండి. ఓకే, మొత్తము చేసేసినాక ఇదిగోండి మొత్తం వడగట్టిన తర్వాత ఈ ఇట్లా చెత్త మిగులుతుంది, అది కూడా వేస్ట్ చేయదు, అది కూడా చాలా మంచిది. సో నేను ఏంటంటే కంపోస్ట్ బిన్ నాకు ఉంటుంది అనమాట, ఒక చిన్న బ్యాగ్లో అన్నీ వేస్తూ ఉంటాను వేస్ట్ మెటీరియల్ అంతా. సో దానిపైన తప్పకుండా మర్చిపోకుండా మట్టి మాత్రం వేయండి, లేకపోతే పూర్తిగా ఈగలు వచ్చేస్తాయి దాన్నిటికి. ఎందుకంటే ఇదంతా డీకంపోజ్డ్ మెటీరియల్ కదా, సో ఈగలు బాగా వచ్చేస్తాయి. కాబట్టి మీరు దాన్ని మట్టితో కప్పితే ఏమవ్వదు, మట్టితో కప్పి పెట్టేసేయండి. సో ఇప్పుడు మనం 5 days తర్వాత వచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటంటే కొంచెం చిక్కగా ఉంటుంది. సో అందుకని ఏం చేయాలంటే మీరు దాన్ని పూర్తిగా అట్లానే థిక్ మెటీరియల్ మొత్తం గార్డెన్కి నా దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయండి, అన్నిటికీ సరిపోవాలి కదా, అందుకని నేను ఏంటంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1:6 అనమాట. ఒకవేళ 1 mug అది ఉంటే కనుక 6 mugs వాటర్ పోయింది. సో పోసుకుంటే మీరు ఒకవేళ అంత అంటే అవసరం లేదు అనుకుంటే కదా ఒక 3 mugs వాటర్ కూడా పోసేయచ్చు. పోసుకున్న తర్వాత ఇంకా మీరు అన్ని మొక్కలకి కొద్దిగా పోసుకోండి, అన్ని మొక్కలకి పోయండి. ఓకే, మీరు ఫ్రూట్ ప్లాంట్స్ కానీ అన్ని ఇప్పుడు వెజిటబుల్ ప్లాంట్స్ కానీ అన్నిటికీ వేసుకోండి, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఓకే, కాకపోతే నేను మాత్రం కొంచెం ఆకుకూరలు కొంచెం ఇవ్వలేదు ఈసారి, ఎందుకంటే వాసన ఎక్కువ వస్తుంది కదా, ఆకుకూరలు ఎందుకులే అని వేయలేదు. మామూలుగా అయితే ఆకుకూరలు చిన్న స్టేజ్ అంటే చిన్నగా ఉన్నాయి అనుకోండి ఇవ్వచ్చు, పైకి అవి ఎదిగేసరికి అంత వాసన రాదు కాబట్టి అక్కడ ఇవ్వను. కానీ నా ఏంటంటే ఆకుకూరలు కొంచెం పైకి పెరిగిపోయినాయి, అందుకే నేను ఆకుకూరలకు పోయలేదు. ఇంకా తెప్పడానికి రెడీగా ఉన్నాయి, అందుకని నేను ఎక్కువ వాటికి పోయలేదు. కానీ ఫ్రూట్ ప్లాంట్స్కి వీటికి మాత్రం అన్నిటికీ పోసాను. చూడండి ఎలా ఉన్నాయి కాయలు. ఇంకా మీకు ఇవి పోయడం, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల, ఎందుకంటే మట్టి కొన్ని రోజులు అవగానే దాంట్లో ఉన్న సారం అంతా వెళ్ళిపోతుందండి. అందుకని మనం ఏదో ఒకటి దానికి ఆ మట్టి ఆ కొంచెం బ్యాగ్లో ఇంత పెద్ద ఫ్రూట్స్ అవి రావాలంటే మనం తప్పకుండా వాటికి ఏదో ఒక ఫర్టిలైజర్స్, లిక్విడ్ ఫర్టిలైజరు, వర్మి కంపోస్ట్ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. సో క్యాబేజ్ చూడండి, క్యాబేజ్ కూడా పోస్తున్నాను నేను. ఆకుకూరలకు మాత్రం నేను చెప్పినట్టుగా ఆకుకూరలకు మాత్రం పోయట్లేదండి, మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వస్తున్నాను. మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పెద్ద కంటైనర్లో కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకోవచ్చు. 5 days కంటే మాత్రం ఎక్కువ ఉంచకండి, ఎందుకంటే మీకు స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇట్స్ బెటర్ టు కీప్ ఇట్ ఫర్ 5 days. 5 days తర్వాత యూజ్ చేయండి. ఓకేనా, ఇది మీకు ఏంటంటే ఇంకో ఏం చేయొచ్చు అంటే మీరు ఈ కంటైనర్ ఉంటుంది కదా, కంటైనర్ కింద హోల్స్ పెట్టాలి, ఒక 3-4 హోల్స్ పెట్టి అదొక స్టాండ్ మీద ఆ కంటైనర్ పెట్టేస్తే కిందకి రోజు దాంట్లోంచి జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మనం అన్ని మొక్కలు ఈ వేస్ట్ మెటీరియల్ వేస్తూ ఉంటాం కదా, పీల్స్ అవన్నీ, దాంట్లోంచి జ్యూస్ వస్తుంది అనమాట. ఆ జ్యూస్ కూడా చాలా మంచిది. అది కిందకు వచ్చిన లిక్విడ్ని ఏంటంటే మళ్ళీ మొక్కలకి పోసేయాలి. అది కూడా ఒక మెథడ్ అనమాట. నేను అలా చేయలేదు, కానీ దట్ ఆల్సో యూ కెన్ డూ. ఏంటంటే ఆ కంటైనర్కి హోల్స్ పెట్టేయడమే, అంతే. ఇది ఒక 1 week తర్వాత నేను తీస్తున్న వీడియో అండి, మార్నింగ్ టైం వచ్చి తీస్తున్నాను. చూడండి, లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం ఇచ్చిన తర్వాత మొక్కలన్నీ కూడా ఎంత బాగా కాయలు కానీ అవి కానీ ఎంత బాగా కాసినాయి చూశారు కదా. మొత్తము అన్నిటికీ ఇచ్చేసాను, పళ్ళ మొక్కలకి ప్రతి ఒక్కదానికి ఇచ్చాను, గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకి ఇచ్చాను అనమాట. సో అన్నిటికీ ఇచ్చాను, బాగా కాయలు కూడా బాగా వచ్చాయి, పూలు కానీ కాయలు కానీ బాగా వచ్చాయండి. హోప్ యూ లైక్ మై వీడియో అండి. మీకు కనుక నా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ మీకు తర్వాత పెట్టాలి, యూస్ఫుల్ వీడియోస్ పెట్టాలంటే కనుక అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తాయి. సో నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట, నా వీడియో అప్లోడ్ అయినప్పుడు. సో దట్ మీకు యూస్ఫుల్ వీడియోస్ ఇంకా నేను పెడతా ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
సీ యూ సూన్.